అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ శ్రీరామనవమి రోజున సీతారాములకు వడపప్పు పానకాన్ని నైవేద్యంగా ఇస్తారనమాట. ఇలా ఈ నైవేద్యాన్ని ప్రత్యేకించి ఎందుకు ఇస్తారు? మన సనాతన ధర్మంలో ప్రతి దేవతకి, దేవీ దేవతలకి ఆయా సందర్భాలలో చేసేటటువంటి వాళ్ళకి ఆ పూజల్లో ప్రత్యేకమైనటువంటి నైవేద్యాలు ఉంటాయి. ఆ నైవేద్యాలకి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎంతో ఔషధ గుణంతో కూడినటువంటి ఆ ప్రసాదాలని ప్రత్యేకించి పెడుతూ ఉంటారు. వాటి వెనక ఎంతో ఆరోగ్య రహస్యం కూడా ఉంటుంది. అలాగే ఈ సీతారాముల కళ్యాణంలో పెట్టేటటువంటి వడపప్పు పానకం నైవేద్యం వెనుక కూడా దాని వెనుకున్నటువంటి ఔషధ గుణాలేంటి, ఈ నైవేద్యాన్ని ఎందుకు పెట్టారనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పాలి అంటే శ్రీరాముడి యొక్క పుట్టినరోజునే మనం శ్రీరామనవమిగా జరుపుకుంటూ ఉంటాం. ఆ రోజునే సీతారాములకి కళ్యాణం అనేది జరిపిస్తూ ఉంటాం. ఈ పవిత్రమైనటువంటి రోజున శ్రీరాముల వారి యొక్క భక్తులందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ సీతారాముల కళ్యాణాన్ని జరిపించి ఆ శ్రీరామచంద్రుని పూజిస్తారు. అయితే ఈ కార్యక్రమంలో ఈ వివాహ సందర్భంగా శ్రీరాముడికి ఇష్టమైనటువంటి నైవేద్యాలను సమర్పించి పూజిస్తూ ఉంటాం. అయితే నైవేద్యంగా ఈ రోజున పానకం, వడపప్పు సీతారాముడికి ప్రత్యేకంగా తయారు చేస్తారు. అసలు వీటినే నైవేద్యంగా ఎందుకు పెడతారు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీరామచంద్రునికి బెల్లం అంటే ఎంతో ఇష్టం అని పండితులు చెప్తున్నారు. ఆధ్యాత్మిక సనాతన ధర్మం ప్రకారం రామాయణంలో రాముడు వనవాసానికి వెళ్ళినప్పుడు ఆ సమయంలో శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు వీరు వారికి ఆహారంగా అక్కడ లభించేటటువంటి కొన్ని పళ్ళు, గింజలు, మూలికలతో పానకం తయారు చేసుకునేవారని పురాణాల ద్వారా తెలుస్తుంది. అలాగే ఋషులు ఆయనకు వడపప్పును నైవేద్యంగా సమర్పించేవారని కూడా పురాణ కథల్లో ఉన్నాయి. శ్రీరామనవమి రోజున భక్తులు పానకం, వడపప్పును తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా పెట్టి తర్వాత ప్రసాదంగా స్వీకరించడం అనేది ఒక సాంప్రదాయంగా వస్తుంది పూర్వం నుంచి కూడా. అంతేకాకుండా ఇంట్లో కూడా అందరూ పానకం, వడపప్పు పంచుకోవటం, దాని ద్వారా సామాజిక సమరసత, సహకారాన్ని పెంపొందించుకోవడం అనేది ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశాలలో ఒకటి. అలాగే ఈ శ్రీరామనవమి అనేది ఎండాకాలంలో వచ్చేది. ఈ శ్రీరామనవమి రోజున పానకం సేవించడం వల్ల శరీరానికి చలువ కూడా చేస్తుందట. అలాగే ఈ నైవేద్యంలో ఔషధ గుణాలు జీర్ణక్రియకు ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే ఇందులో వడపప్పుతో ఉపయోగించే పప్పు ధాన్యాలు మంచి ప్రోటీన్, పీచు పదార్థాలకి మూలం అన్నమాట. అందువల్ల ఈ వడపప్పు తినడం వల్ల శరీరానికి ఎంతో శక్తి లభిస్తుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. కాబట్టి మన శ్రీరాముడికి పెట్టేటటువంటి ఈ నైవేద్యం ఆరోగ్యపరంగా కూడా ప్రతి ఒక్కరికి కూడా మంచి చేస్తుంది. ఇదే విధంగా మన సాంప్రదాయంలో ప్రతి పూజ విధానం వెనుక అంటే ఆ దైవానికి సమర్పించే ఆ నైవేద్యం వెనుక ఎంతో ఆరోగ్యకరమైనటువంటి ప్రయోజనాలు కలిగి ఉంటాయి. చూశారు కదండి, ఈ వీడియో ద్వారా సీతారాములకి వడపప్పు పానకాన్ని నైవేద్యంగా ఎందుకు సమర్పిస్తారు, ఈ కాలంలో ఆ నైవేద్యాన్ని ఎందుకు పెట్టారు అనేది కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీకు తెలిసిన గ్రూపులకి షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.